Praise Lord everyone. We welcome you all in the name of our Lord and Savior Jesus Christ. యేసయ్య పరిశుద్ధ నామంలో మిమ్మల్ని అందరినీ యొక్క ప్రాక్టికల్ టాక్స్ కి ఆహ్వానిస్తా ఉన్నాము. ఎన్నో కాన్వర్జేషన్స్ ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా చేస్తా ఉన్నాము. ఎంతో ప్రాక్టికల్ గా మనం ఈ విషయాలు నేర్చుకుంటా ఉన్నాం. సో వి ప్రైజ్ గాడ్ ఫర్ దిస్ సెషన్స్. ఈ రోజు ఈ కాన్వర్జేషన్స్ లో మన మధ్యలో బాబురావు అన్న ఉన్నారు. అన్న ప్రైజ్ లార్డ్ అన్న, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ us టుడే. Thank you very much for inviting me. అన్నా ప్రైజ్ లార్డ్ అన్న, వన్స్ అగైన్ థ్యాంక్ యూ అన్న. సో ఇంకా అన్న చాలా క్లుప్తంగా ఇనీషియల్ గా వితౌట్ ఎనీ ఇందాక అన్నట్టు సమయాన్ని పోనీయకుండా విల్ డైరెక్ట్లీ గెట్ ఇన్ టు క్వశ్చన్స్. అన్న వెరీ ఫస్ట్ క్వశ్చన్ అన్న, నేను అన్న ఇప్పుడు కొన్ని మనము క్వశ్చన్స్ లోకి వెళ్దాం అన్న. మీరు ఎస్పెషలీ కులం గురించి మాట్లాడుతున్నారు, క్యాస్ట్ గురించి మాట్లాడుతా ఉన్నారు. ఈ రోజుల్లో మనము సంఘాల్లో చూసే అంశము కులం. వివాహాల దగ్గర కానివ్వండి, కొన్ని వింటా ఉంటే బాధ అనిపిస్తా ఉంటది. సంఘంలో విశ్వాసులు విడిపోతారు. ఎందుకు విడిపోయారు అంటే ఈ యొక్క క్యాస్ట్ బేస్ మీద. దాంతో పాటు బోధల్లో కూడా పాస్టర్లు బోధించేటప్పుడు కూడా, లేకపోతే వాళ్ళు పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు కూడా ఈ క్యాస్ట్ అనేది చాలా ప్రయారిటీ అయిపోయింది. సో మీ యొక్క వాక్యానుసారంగా క్యాస్ట్ మీద వాట్ ఈస్ ది బిబ్లికల్ టేక్ ఆన్ ఇట్? ఈ క్యాస్ట్ వల్ల సంఘానికి ఎటువంటి ప్రాబ్లం అవుతా ఉంది? దాని వల్ల సంఘానికి ఎలాగ నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది? ఈ క్యాస్టిజం అనేటువంటిది, క్యాస్ట్ అనేటువంటిది బైబిల్లో అసలు లేదు. చాలా మంది ఏం ప్రశ్న వేశారంటే, యేసు ప్రభు వారు యూదా అనేటువంటి క్యాస్ట్ లో పుట్టాడు కదని అన్నారు. యూదా క్యాస్ట్ కాదు, అది గోత్రం. ఎందుకంటే నాకు గోత్రం తెలుసు. మేము పూజలు చేసినప్పుడు టెంకాయ తీసుకుని వెళ్ళి ఆ పూల బొట్టులోకి వెళ్ళినప్పుడు ఆ పూజారి మమ్మల్ని అడిగేవాడు, ఏ గోత్రం అనేవాడు. కొండవీటి గోత్రం అంటే ఆ కొండవీటి రామదేశ అని అది పూజ చేసేవాడు ఆయన. సో గోత్రం డిఫరెంట్ అండ్ క్యాస్ట్ డిఫరెంట్. నవేడేస్ ఇన్ ద చర్చెస్ కులము అనేటువంటిది పట్టుకొని సంఘాలని సర్వనాశనం చేస్తుంది. దానికి ముందు నేను మీకు జోక్ కూడా చెప్పాలి. నెల్లూరులో నేను సేవ చేస్తున్నప్పుడు ఏబిఎం కాంపౌండ్ లోకి వెళ్ళి ఒక ఇంటికి ప్రార్థన చేస్తానికి వెళితే ఆయన ప్రార్థన చేయించుకుని కానుక ఇచ్చాడు. నేను వచ్చేస్తుంటే మళ్ళీ వెనక్కి పిలిచాడు. బాబురావు గారు వెనక రెండు ఒక క్వశ్చన్ వేస్తాను అన్నాడు. ఏంటి అడగండి అన్న. మీరు 2 3 అన్నాడు ఆయన. ఓహో వీడికి తలకాయకి బాగా ఎక్కిందని చెప్పేసి నేను చెప్పాను 2 + 3 5 అని చెప్పాను నేను. ఇంకా మళ్ళీ మాట్లాడలేను. ఇట్లాంటిది సంఘాలలో ఇప్పుడు కులం అనేటువంటిది ఏంటంటే ఆ కులంలోనే పెళ్లి చేసుకోవాలి. పాస్టర్లు కూడా కుల సంఘాలు కట్టారు. నాకు తెలుగు రాష్ట్రాలు చాలా చోట్ల తగిలి నేను వాక్యం చెప్తానికి వెళ్ళినప్పుడు, ఎవరైతే కులం బేస్ మీద సంఘాలు కడతారో అది వాక్యానుసారం కాదు. బైబిల్లో కులము లేదు. ఈ లోకంలో కూడా కులాన్ని చాలా మంది పాటిస్తుంటారు, అది వేరే సంగతి. సంఘాల్లో సంగతి చెప్తున్నాను. కులము వ్యవస్థ ఎక్కడైతే ఉంటుందో అక్కడ సంఘాలు కుప్పకూలిపోతాయి. ఇప్పుడు యేసు ప్రభు వారు, ఇప్పుడు పౌలు గారు చెప్పారు, నేను రోమిడును, గ్రీకులో గ్రీకు వాడును, హెబ్రీలో హెబ్రీయుడును అని ఇట్లా కలగలుపుకోవటం దట్ ఈస్ డిఫరెంట్ గానండి. కుల పిచ్చి పట్టేసి చాలా మంది జీవితాలని నాశనం చేస్తుంది. సో మనం అందరం వెళ్ళేది పరలోకమే. ఒక ఓసీలకి ఒక పరలోకం, బీసీలకి ఒక పరలోకం, ఎస్టీ ఎస్సీలకి తక్కువ పరలోకం, ఇట్లా బైబిల్ లేదు. కులము అనే ప్రాతిపదిక సంఘాల్లో ఎలా చేస్తుందంటే, ఇప్పుడు ఆ కులపోళ్ళనే చేయాలి. ఈ పాస్టర్ గారు కూడా ఎలా తయారయ్యారంటే ఆ కులపోళ్ళనే పెళ్లి చేయటం. ఇది అసలు వాక్యానుసారం కాదండి. బైబిల్లో కులము లేదు. కుల ప్రాతిపదిక మీద మనం ఎప్పుడైతే డిపెండ్ అవుతామో అది మన విశ్వాసానికి కూడా డ్యామేజ్ అండి. అంటే క్యాస్ట్ ఇష్టం, క్యాస్ట్ ఫీలింగ్. ఎప్పుడైతే నువ్వు క్యాస్ట్ ని ప్రేమిస్తావో యేసు ప్రభుని ప్రేమించలేవు. సో కులం అనేటువంటిది మనం చూసుకోకుండా విశ్వాసం మీద ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటామో అదే విశ్వాసమే కావాలి. ఇప్పుడు ఇరుపక్షాలు, ఇప్పుడు వధువు గాని వరుడు గాని ఎవరైనా సరే విశ్వాసం అనేటువంటి దాని మీద ఆధారపడాలి. కులము అనేటువంటి దాని మీద ఆధారపడితే ఈ రోజుల్లో అసలు క్రైస్తవత్వానికి విలువ లేదండి. అలా చేస్తున్నారు చాలా మంది. ఈ రోజుల్లో చాలా మంది చేస్తున్నటువంటి పనే ఇది. ఏం చేస్తారు? కులము కులము కులము, ఇది మా కులం అండి, మా కులపోళ్ళు ఎక్కడ ఉండాలండి. అట్లా చాలా సంఘాలు కూడా విడిపోయినాయండి. కులం అనేటువంటి వాళ్ళందరూ కులం, ఆ సంఘంలో క్యాస్ట్ ఫీలింగ్ వచ్చేసరికి ఆ క్యాస్ట్ వాళ్ళందరూ వెళ్ళిపోయి ఇంకో సంఘం పెట్టుకోవటం. ఇది ఎవరిదా అంటే నేను చాలా చోట్ల చెప్పాను, నాకు ఇది ఓసీ చర్చ్ అండి, ఇది బీసీ చర్చ్ అండి, ఇది పలానా కులపోడు ఉంటారండి ఇక్కడ. సో కులము ఎప్పుడైతే క్రీస్తు రక్తముతో కడగబడ్డామో కులము చచ్చిపోయింది అనే భావన ఎవరికైతే ఉంటుందో వాడే నిజమైన క్రైస్తవుడు. నా భాషలో చెప్పాలంటే క్రైస్తవుడు బ్లడ్ లో కులం చచ్చిపోవాలి. గోత్రం వేరు. యేసు ప్రభు వారు యోధా గోత్రం, ఆయన కులం లేదు, బైబిల్లోనే కులం లేదు. కులం అనేటువంటిది మన బ్లడ్ లో చనిపోవాలి. క్రీస్తు రక్తంతో కడగబడిన వాడికి కుల ప్రాతిపదిక అసలు ఉండనే ఉండదండి.
అది నేను ఈ క్యాస్ట్ విషయంలో చెప్పాలనుకుంటున్నాను. రైట్ అన్న, చాలా క్లియర్ గా చాలా స్ట్రాంగ్ గా చెప్పారు. థ్యాంక్ యూ అన్న. అన్న ఇంకొక అంశం అన్న, స్వస్థతల గురించి. ఈ రోజుల్లో యా. మనము స్వస్థతలు చాలా చూస్తా ఉన్నాము. టచింగ్, పడిపోవటము, దాంతో Hmm. పాటు అంటే చాలా మంది వాక్యానుసారంగా చూసి కూడా వాక్యాన్ని వెనకే పెట్టుకొని యేసుక్రీస్తు ప్రభు వారు చేశారు కదా, ఆయన నాకంటే గొప్ప Hmm. కార్యాలు మీరు చేస్తా అన్నారు, సో మేము అదే, అవును. మాకు దేవుడు స్వస్థత వరం ఇచ్చాడు, స్వస్థపరుస్తున్నాము అని Hmm. చాలా స్వస్థతలు చూస్తా ఉన్నాము. అవి నిజమైన స్వస్థతలేనా? వాక్యము Yes. ఏం చెప్తా ఉంది? మీరు ఇంకా ఎక్కువ చూస్తా ఉంటారు మాకంటే. సో వాట్ అవును. ఈస్ ద బిబ్లికల్ వ్యూ ఆన్ దిస్ హీలింగ్స్? నేను ఒక మాటలో చెప్పాలంటే నవేడేస్ స్వస్థతలు చేస్తున్న చాలా మంది నేను చూశాను. దట్ ఇస్ నాట్ బిబ్లికల్. వాళ్ళు చేస్తున్న స్వస్థతలు వాక్యానుసారంగా లేవు. దానికి ముందు నేనేం చెప్పాలంటే టచ్ అని పడేస్తున్నారు ఈ రోజుల్లో, ఇది కూడా చెప్పాలి. దానికి ముందు ఇంకోటి ఏం చెప్పాలంటే స్వస్థతలు బైబిల్లో ఉన్నవి, దట్ ఈస్ వెరీ క్లియర్. ఆనాడు ఉన్నవి, ఈనాడు ఉన్నవి. సో నేను ముందే చెప్పాను, స్వస్థతలు అనేటువంటివి కొసర, రక్షణ అనేటువంటిది అసలు. మనం కూరగాయల దగ్గరికి వెళ్తాము, కేజీ వంకాయలు కొంటాము, ఆడు కేజీ వంకాయలు వేసిన తర్వాత కొంచెం కొసరేయండి అంటాం మనం, ఆడు ఇంకో 2 వంకాయలు వేస్తాడు. స్వస్థత అది. బైబిల్లో స్వస్థతలు ఉన్నవి, ఆనాడు ఉన్నవి, ఈనాడు ఉన్నవి జరుగుతున్నాయి. కానీ స్వస్థతలు ఉపయోగించుకునే విధానం చాలా మంది తెలియక టచ్ అని పడేసినారు. ఓకే, బైబిల్లో అసలు టచ్ అని పడేసింది ఎక్కడుందండి? రైట్. రెండో పాయింట్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరిని పడేయలే, ఆయన పడ్డవాళ్ళని లేపాడు. ఆయన కావాలని ఎవరిని పడేయలేదండి, ఆయన పడ్డవాళ్ళని లేపాడు. అపస్తులు కూడా కావాలని టచ్ అని కింద పడేసినట్టు నాకు తెలిసినంత వరకు ఎక్కడ లేదు. యేసు ప్రభువారు నీడ తాకి ఆయన స్వస్థ ప్రార్థన చేసినప్పుడు దెయ్యము విలవిలా కొట్టుకొని ఆయన నీడ తాకి కింద పడ్డవాళ్ళు లేచాడు, కానీ ఈయనంతటికి ఈయన పడేలా. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే స్వస్థతలు బైబిల్లో ఉన్నాయి. యేసు ప్రభు వారు వెళుతూ ఏం చెప్పారంటే మీరు స్వస్థత కార్యాలు చేస్తారు, నాకంటే గొప్పవి కూడా చేస్తారని చెప్పారు. దట్ ఈస్ షూర్. కానీ స్వస్థత ఎలా ఉంటుందంటే యేసు ప్రభు చేసిన స్వస్థత ఇన్స్టాంట్ అండ్ ఓపెన్. ఇప్పుడు కళ్ళు తెప్పించాడు, ఇన్స్టాంట్, అప్పటికప్పటికి, అండ్ ఓపెన్. సో రెండోది ఏంటంటే ఈ రోజులు ఎలా చేస్తున్నారంటే స్వస్థత స్టేజ్ మీదకి ఎక్కుతారు, స్టేజ్ మీదకి ఎక్కినప్పుడు కంటికి ప్రాబ్లం చేస్తాడు, కనపడుతుందా ఈ 2 ఎంత అయింది, 2 ఆ 2ఏనా, వచ్చేసింది స్వస్థ, ఈయనకి చూపు వచ్చేసింది అంటాడు. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత వాడికి చూపు రాదు, మళ్ళీ మామూలే. ఆ స్టేజ్ మీద నడిపిస్తున్నారు, కాసేపు ఆడు బలవంతం చేసేదానికి నడుస్తాడు 2 అడుగులు, ఇంటికి వెళ్ళిన తర్వాత మామూలే. ఇది కాదండి స్వస్థత అంటే. స్వస్థత అంటే బైబుల్లో ఇన్స్టాంట్ గా జరగాల, జరిగిన స్వస్థత చచ్చిపోయేదా కలకాలం ఉండాలి వాడికి, అది నిజమైనటువంటి స్వస్థత. సో ఈ రోజుల్లో చేసేటువంటి స్వస్థతలు అది వాక్యానుసారంగా లేవు నాకు తెలిసి. చాలా మంది కింద పడేస్తున్నారు. స్వస్థత అనేటువంటిది ఈ రోజుల్లో చాలా ఇన్సైడ్ స్వస్థత. కడుపులు నొప్పి కనపడదు ఎవరికి, పోయింది అంటారు. కడుపులో గడ్డ కనపడదు ఎవరికి, పోయింది అంటారు. అది ఎవరికి కనపడదు, కనపడే చేయరు వీళ్ళు, కనపడని చేస్తున్నారు. కనపడని చేసేదేమో ఎవడని చేస్తాడండి, మంత్రగాడు గారడి విద్య, సిమోను గారడి విద్య ఎవడని చేస్తాడు. సో దట్ ఈస్ నాట్ హీలింగ్స్. ఐ థింక్ అవి బిబ్లికల్ గా లేవు అనేటువంటిది మన వాక్యానుసారం చెప్పొచ్చు. నా సొంత మాటలు కాదండి, బిబ్లికల్ గా చెప్తాను. వాక్యానుసారం ఏం చేశాడు? ఇన్స్టాంట్ అండ్ ఓపెన్. ఏది ఇన్స్టాంట్, ఓపెన్ ఇన్ ది సేమ్ టైం. స్వస్థతలు ఉన్నవి, బైబుల్లో ఉన్నవి ఉన్నట్టుగా చేయాలి. సో క్రైస్తవత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే పాస్టర్లు ఈ స్వస్థతలను బట్టి బోల్డ్ మంది తయారయ్యారు. వాళ్ళు ఏమంటారంటే స్వస్థతలు ఉన్నాయని చెప్తున్నారు, వీళ్ళు సరిగ్గా చేయట్లేదు స్వస్థతలు, ఈయన దొంగ స్వస్థతలు అని చాలా మంది బ్లేమ్ చేయడానికి వీళ్ళే కారకులండి. వాక్యానుసారమైన స్వస్థత చేస్తే ఒక పాపి మారు మనసు పొందుతాడు. ఇది నేను చెప్పాలనుకున్నటువంటి ఆశలు అనమాట. రైట్ అన్న. ఇంకొక క్వశ్చన్ అన్న, ప్రవచనాలు, ప్రాఫెసిస్. సో రీసెంట్ గా నేను అంటే చెప్పకూడదేమో కానీ నేను ఒకటి ఫాలో అవుతా ఉన్నా. ఎందుకు ఫాలో అవుతున్నానంటే నవ్వటానికి, అంటే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఉంది. ఏంటి అని, ఒక పాస్టర్ ఆయన నాన్ స్టాప్ 3 hours ప్రవచిస్తా ఉంటాడు, ప్రాఫెసిస్ చెప్తా ఉంటాడు. ఆ ప్రవచనంలో ఒక అంటే అది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఎద్దు గురించి ప్రవచన, ఎద్దు గురించి, ఎద్దు చనిపోయింది, లేచింది, ఫోటో తీసుకొచ్చావా, అంటే వయసును బట్టి మీ ఇంట్లో ఒక చావు జరిగింది నిజమేనా, ఇట్లా పరిశుద్ధాత్మ దేవుడు నాకు చూపిస్తున్నాడు, మీరు అమెరికాకి వెళ్తారు, ఇట్లా అసలు అవి వింటుంటే ఒక సైడ్ బాధ అనిపిస్తుంది, ఇంకొక సైడ్ అసలు జనాలు ఎలా నమ్ముతున్నారు అనే ఒక ఆశ్చర్యం కూడా కలుగుతా ఉంది.
ప్రవచనాలు నిజంగా ఉన్నాయా అన్న, అట్లా మనం నిజంగా అంటే ఆయన పేరు ప్రాఫిట్ సంథింగ్ పేరు చెప్పను కానీ ఆయనకు పేరు ఆయనే ప్రవర్తన పెట్టుకున్నాడు. సో ఇటువంటి ప్రవచనాలు నిజంగా ఉన్నాయా? అసలు ప్రవచనాలు వాక్యానుసారంగా ఎలా ఉంటాయి? ఇది ఈ రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాలే కాదు, మెనీ కంట్రీస్ ఈ ప్రాఫిట్లు బయలుదేరారు, తర్వాత అపోస్తులను పెట్టుకుంటారు, తర్వాత ప్రాఫిట్ అని పెట్టుకుంటారు. నాకు తెలుసండి, తెలుగు రాష్ట్రాల్లో భక్త్ సింగ్ గారు ఒక ఆయన, ఏసన్న గారు లాంటి వాళ్ళు ఒక ఆయన బ్రదర్ అనే పెట్టుకున్నారు. వాళ్ళు ఇంటర్నేషనల్ ఫిగర్స్, వాళ్ళు దే ఆర్ నాట్ ప్రాఫిట్స్. అసలు నిజంగా వాళ్ళు ప్రాఫిట్లు, నిజంగా వాళ్ళు ప్రవక్తలు, వాళ్ళ అపోస్తులు, వాళ్ళు పెట్టుకున్న బ్రదర్. అయితే ప్రవచనాలు అనేటువంటివి బైబిల్లో ఉన్నవి, దాన్ని ఎలా బైబిల్ చెప్తుందో ఇప్పుడు చెప్పాలి. కానీ చాలా మంది ప్రవచనాలు పెట్టేసుకొని, నేను ప్రవక్తని పెట్టుకొని, నేను కూడా విన్నానండి, మీరు చెప్పింది నేను కూడా విన్నాను. ఏది, వాళ్ళ పేర్లు మనం చెప్పకూడదు కానీ ఈ రోజు ప్రవచించాయంట, రేపొద్దునికి వాడు ఒక బెత్తుడి హైట్ పెరిగాయంట, తర్వాత తెల్ల జుట్టు నల్ల జుట్టు అయిపోయిందంట. దీని గురించి ప్రవచనం ఎలా ఉన్నాయి అంటే సిల్లీగా ఉన్నవి, ఈ అన్యులు ఎగతాళి చేసేట్టుగా ఉన్నాయి. సరే, ఇదొక ఎత్తు. అది బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. బైబిల్ ఏం చెప్తుందంటే ఫిలిప్పు కుమార్తెలు ప్రవచించిన బైబిల్లో ఉంటది. సో వాళ్ళు ప్రవచించారంతే, వాళ్ళు ప్రసంగికులు కాదు, వాళ్ళు సంఘాల్లో పులిపిట్ ఎక్కరు, వాక్యం చెప్పరు, అల్లెవరు, బాప్తిస్మాలు ఎవరు, ఆశీర్వాదం ఎవరు, వాళ్ళు ప్రవచించారంతే. సో బైబిల్ గ్రంథంలో వాక్యానుసారమైనటువంటి ప్రొఫెసీస్ ఎలా ఉన్నాయంటే, ఒక వ్యక్తి ప్రవచించినప్పుడు అది ఎక్కడ ప్రవచించబడిందంటే సంఘాల్లో ప్రవచించమని చెప్పాడు యేసయ్య. నాట్ ఇన్ ద స్టేజెస్, నాట్ ఇన్ ద పబ్లిక్ మీటింగ్స్. లేదు బైబిల్లో, అసలు సంఘాల కోసం ప్రవచించమన్నాడు. దేనికన్నాడు? సంఘ క్షేమాభివృద్ధి కొరకన్నాడు. నంబర్ 1 గుర్తుపెట్టుకోవాలి. నంబర్ 2, ఒక వ్యక్తి సంఘంలో ప్రవచించినప్పుడు వెంటనే మరొక వ్యక్తి దానికి అర్థం చెప్పాలి. దట్ ఈస్ కాల్డ్ ప్రొఫెసీ. ఇది గాని జరిగితేనండి, ఇది ఇంటర్ ట్రాన్సాక్షన్ ఉంది. ఇప్పుడు ఒక వ్యక్తి ప్రవచిస్తున్నాడు, వెంటనే మరొక వ్యక్తి దానికి ఆన్సర్ చెప్పాలా. ఆయన చెప్పిన ప్రవచనానికి, ఆయన మాట్లాడిన భాషకు అర్థం చెప్పాలా. భాషకు కానీ ప్రొఫెసీకి కానీ అర్థం చెప్పాలా. తర్వాత చెప్పినటువంటి ప్రొఫెసీ జరగాల. ఇది దేనికన్నా చెప్పాడంటే సంఘక్షేమం కొరకు అని చెప్పాడు. సంఘక్షేమం కొరకు. ఇది ఏమైందంటే ఈ రోజుల్లో బిజినెస్ అయిపోయింది. మనం అనకూడదు కానీ, వాడకూడదు కానీ ఈ పదం, ఇది ఒక బిజినెస్ అయిపోయింది. ఏంటి చెప్పేసేయటం, నీకు రేపొద్దున ఒక ప్యాంట్ షర్ట్ వచ్చేసింది, నీ తల జుట్టు నల్ల జుట్టు అయిపోయింది, ఒక బెత్తి మందం పెరిగిపోతావు అనేటువంటిది అబద్ధాలతో కూడిన ప్రవచనాలు చెప్పేసి చాలా మంది పబ్బం గడుపుతున్నారు. సో నాకు తెలుసండి, ఇది కూడా కొసరు లాంటిదేనండి. రక్షణ ఫస్ట్, నువ్వు పరలోకం వెళ్తావు. ప్రవచనము, ఈ భాషలు, ప్రవచనాలు కొసరు లాంటివి. అవి ఎక్కడ వాడమని చెప్పాడంటే అవసరం ఉన్న చోట సంఘ క్షేమాభివృద్ధి కొరకు వాడమని చెప్పాడు. కానీ మొన్న ఒక ఆయన ప్రవచిస్తున్నాడు, నేను విన్నాను, నీ జేబులో 100 రూపాయల నోటు ఉంది కదూ? ఉందండి. దాని మీద ఒకటో నంబర్ ఉంది కదూ? 10 100 రూపాయల నోటు మీద ఒకటో నెంబర్ ఉంటుందండి, లేకుండా ఎలా ఉంటది? ఉందండి ఉందండి. అవి బలి ఇచ్చాడు ఈయన. 100 రూపాయల నోటు ఒకటో నంబర్ ఉంది కదా, అది పచ్చగా ఉంటది కదా. 100 రూపాయల నోటు పచ్చగా ఉండగా ఎలా ఉంటది? అప్పుడు నేను మీ ఇంటికి వస్తున్నాను, రైట్ సైడ్ వెళ్తున్నాను. కరెక్ట్ అండి, రైట్ సైడ్ అండి మా ఇల్లు. లెఫ్ట్ తిరిగారు, 2 కొబ్బరి చెట్లు ఉంటాయి కదా అక్కడ. ఉంటాయి, 10 చోట ఉంటాయి కొబ్బరి చెట్లు. ఇవన్నీ ప్రాఫెసీస్. సో యేసుక్రీస్తు ప్రభు నామాన్ని వీళ్ళు నవ్వులు పాలు చేసే ప్రవచనాలు ఇవన్నీ కూడా. బ్లేమింగ్. సంఘంలోనే వేదిక మీద కూడా ప్రవచించకూడదు. నా లెక్క కాదు, బైబిల్ లెక్క ప్రకారం చెప్పాలంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు సంఘంలోనే భాషలు మాట్లాడాలి, సంఘంలోనే ప్రవచించాలి. ఆ చెప్పిన ప్రవచనం జరగాలి. జరగకపోతే దొంగ ప్రవక్త. బైబిల్ ఏం చెప్తుందంటే, నేను పిలవకయే వచ్చి ఉన్నారు, నేను ప్రవచించక మనకు చెప్పకుండానే వీరు ప్రవచించుతున్నారు అని వాక్యం చెప్పు. వాళ్ళండి వీళ్ళంతా కూడా. థ్యాంక్ యూ అన్న. విల్ టేక్ మోర్ క్వశ్చన్స్ అన్న. ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, తీసుకుందాము. చాలా ఇంపార్టెంట్ థింగ్స్ మనం డిస్కస్ చేస్తా ఉన్నాము. ఈ రోజుల్లో జరిగే ఎంతో అసత్య బోధలు చూస్తా ఉన్నాము. మనం ఒక విశ్వాసిగా మన బాధ్యత ఎలా ఉండాలి, సంఘంలో తీసుకున్నా కూడా, లేకపోతే సంఘంలో ఇలాంటి అసత్య బోధలు వింటున్నప్పుడు ఒక విశ్వాసి పాత్ర ఏంటి, విశ్వాసి యొక్క బాధ్యత ఏంటి? ఇది ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే ఇప్పుడు ఈ సంఘంలో ఇలాంటి జరుగుతున్నప్పుడు అండి, వెంటనే నిజమైన విశ్వాసి అయితే ప్రేమతో ఖండిస్తాడు. ఈవెన్ నాకు చాలా మంది ఫోన్ చేస్తుంటారు, మా పాస్టర్ గారు ఇట్లా అండి, మా పాస్టర్ గారు అట్లా అండి అని చెప్తుంటారు. రైట్, మీ పాస్టర్ గారు అట్లాగే కాదంటలేదు. నిజంగా నువ్వు రక్షించబడిన విశ్వాసి, మీ పాస్టర్ గారిని ప్రేమించే విశ్వాసి అయితే రహస్యంగా తీసుకెళ్లి మీ పాస్టర్ గారిని కూర్చోబెట్టి చెప్పాలి.
పాస్టర్ గారు ఇది కరెక్ట్ కాదు, వాక్యులు ఇలా ఉంది కదా అంటే పబ్లిక్ ఓపెన్ గా అందరి ముందు చెప్పడం కాదు, కానీ తీసుకెళ్లి కూర్చోబెట్టి బైబుల్ ఇలా ఉంది కదండి, ఇలా చెప్పారేంటి మీరు, బైబుల్ ఇలా ఉంది కదండి, మీరు ఇలా చేస్తున్నారేంటి అని చెప్పడం తప్పేమి లేదు. విశ్వాసులు చేసినా కూడా వాక్యం తెలిసిన వాళ్ళు చెప్పొచ్చు, తప్పు లేదు. అయితే ఇప్పుడు చెప్పుకునేటువంటి అంశం ఏంటంటే సంఘంలో విశ్వాసి బాధ్యత పాత్ర వెరీ ఇంపార్టెంట్. ఏ ఇంపార్టెంట్ అంటే ఈ రోజుల్లో విశ్వాసులు ఎలా తయారయ్యారంటే ఆదివారం వచ్చేసి హలో హాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతున్నారు. అది కరెక్ట్ కాదు. హలో హాయ్ బాయ్ వీళ్ళందరికీ నేను ఒక 2 పేర్లు పెట్టా. ఏంటంటే వీళ్ళు మెరుపులు ఉరుములు అనమాట. మెరుపులు ఉరుములు అంటే ఏంటంటే ఎప్పుడో వస్తారు క్రిస్టమస్ కో, లేకపోతే ఏదో ఫస్ట్ సండే అని పెట్టారండి మధ్య, ఇంకోటి ఫస్ట్ సండే అంట. నేను దీన్ని కూడా ఖండిస్తున్నా. ఏంటంటే బల్ల ఆదివారం అని పెట్టారు. ఫస్ట్ ఆదివారం అంట బల్ల ఆదివారం అంట. అంటే మిగతా ఆదివారాలు బల్లలేని ఆదివారాలు అని బైబిల్లో ఉందా? బల్ల ఆదివారం అని చెప్పేసి ఫస్ట్ ఆదివారానికి పెట్టమని ఎక్కడ బైబిల్ ఎక్కడ లేదు. ప్రతి ఆదివారం బల్ల ఆదివారమే. సో అందరూ ఏం పెట్టారంటే అదే ఇప్పుడు చెప్పుకుంటాం అనమాట. మెరుపులు ఉరుములు వచ్చేస్తారు. ఎప్పుడు తలక్కమని మెరుస్తారు క్రిస్మస్ కో లేకపోతే ఫస్ట్ సండేకో ఉరుముతారు. ఆ పాష గారు ఫ్యాన్ తొడవమంటావా, ఈ చేపలు ఎత్తేయమంటావా, అది కడగమంటావా, ఇది క్లీన్ చేయమంటావా, మళ్ళీ కనమాట ఇంకా అడ్రస్ ఉంటారు. విశ్వాసి పాత్ర చాలా ఇంపార్టెంట్. యేసు ప్రభు వారి వెనకాల స్త్రీలు కూడా కలిసి సేవ చేశారు. స్త్రీలు తిరిగారు. వాళ్ళు ఏం సేవ చేశారు? అపొస్తలులు తిరిగారు. అపొస్తలులు తిరిగి ఏం సేవ చేశారు? సంఘాలలో ఈనాడు మెయిన్ నేర్చుకోవాల్సింది ఏంటంటే విశ్వాసి తన పాత్ర ఏంటో నేర్చుకోవాలి. నేను వెళ్ళేటువంటి గతంలో సంఘాలండి ఎలా ఉండేయంటే విశ్వాసి అతడు గ్రూప్ 1 ఆఫీసర్ కాలేజ్కి వస్తాడు. వచ్చి ప్రతిరోజు సాయంత్రం జాబ్ నుంచి ఇంటికి వెళ్ళడు, మందిరానికి వస్తాడు. కారు మందిరం ముందు ఆపి దైవజనుడిని కలిసి అన్నయ్య గారు ఇవాళ ఏమైనా సంఘంలో వర్క్ ఉందా, వర్క్ ఉందంటే చేస్తాడు. సేవ ఏమైనా ఉందేవాడ సేవకి వెళ్ళిపోతాడు. కారు అక్కడ పెట్టి సేవకుడితో పాటు సేవకి వెళ్ళిపోతే రేత్రి 11, 12 అవుతుంది. 12 గంటలకు వస్తారండి. 12 గంటలకు వచ్చి మళ్ళీ కారు వేసుకుని ఇంటికి వెళ్తాడు. అప్పటికి భోజనం చేయడు. భార్య భర్త కోసం భోజనం చేయకుండా ఎదురు చూస్తూ ఉంటుంది. అట్లా నేర్పించారు భార్యలకి. ఇద్దరు కలిసి భోజనం చేస్తారు. క్రమం ఇది, క్రమం. సంఘంలో విశ్వాసి పాత్ర ఇదేనండి. సో జాబ్ చేసుకునేవాళ్ళు కానీ పనులు చేసుకునేవాళ్ళు కానీ సంఘంలో అంటి పెట్టుకుండాలి. ఎందుకు తెలుసా? ఆ దినము సమీపించిన కొలది మీరు మరెక్కువగా కూడుకుని అంటున్నాడు. ఏ దినం అంటే రాకడి దినం. రాకడి దినం సమీపిస్తుంది కాబట్టి మీరు బాగా కూడుకోమంటున్నాడు. సంఘంలో విశ్వాసి పాత్ర నేను చెప్పాల్సి వస్తే అది ఇంపార్టెంట్ రోల్ తీసుకోవాలి. ఏంటి? సేవకుడితో పాటు కలిసి సేవ చేయాలి. మేమండి చిన్నప్పుడు సేవకులు బట్టలు ఉతికేవాళ్ళం, తల పట్టేవాళ్ళం, నూనె పెట్టేవాళ్ళం, కాలు పెట్టేవాళ్ళం, అన్నం ప్లేట్లు వడ్డించేవాళ్ళం. సేవకుడికి కూరను పెట్టి పెరుగన్నం పెట్టిన తర్వాత అరటిపండు పెట్టాలి. అరటిపండు ప్లేట్ పక్కన అలా పెడితే మా ముఖం పగిలింది. అరటిపండు ఒలిసి పెట్టాలి. చిన్నవి కూడా. విశ్వాసులు తెలిసిన సంఘంలో జాబ్ నుంచి వస్తారు. ఫస్ట్ తారీఖు జీతం వచ్చిందండి. ఫస్ట్ తారీఖు జీతం వచ్చిన వెంటనే జీతం తీసుకుని ఇంటికి వెళ్ళరు. జీతం తీసుకుని డైరెక్ట్గా మందిరానికి వెళ్తారు. మందిరానికి వెళ్లి మందిరంలో దర్శనం భాగం ఇచ్చేసి 90% తీసుకెళ్లి జీతం దాచిపెట్టుకొని వాడుకుంటారు. వాళ్ళు ఇప్పుడు ఎలా బ్లెస్ అయ్యారు తెలుసా? ఎంతెంత ఆస్తులు దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. బ్లెస్ చేయబడ్డారు, దీవించబడ్డారు. సంఘంలో విశ్వాసి పాత్రని మాట్లాడుతున్నా. ఐఏఎస్ ఆఫీసరు రిక్షా దొక్కునేవాడు పక్కన కూర్చోవాలి. అది సంఘం అంటే. కోటీశ్వరుడికి పెద్దపేట వేయటం, దట్ ఇస్ నాట్ చర్చ్ డాక్టరీన్. సంఘంలో విశ్వాసి అలా జీవించాలి. సంఘంలో విశ్వాసి పాత్ర ఏంటంటే నాకు తెలిసి ఎప్పుడు సంఘాన్ని అంటి పెట్టుకుని ఉండాలి. అది నిన్ను గ్రోత్ చేస్తుంది, నేను డెవలప్ చేస్తుంది, నేను అభివృద్ధి చేస్తుంది. ఈవెన్ ఫైనాన్షియల్ వైజ్, స్పిరిచువల్ వైజ్, హెల్త్ వైజ్, ఇన్ ఆల్ ది వేస్ అది నేను బ్లెస్ చేస్తున్నాను. సో అదే ఇప్పుడు ప్రాబ్లం. సంఘాల్లో పట్టిన దరిద్రం ఏంటంటే ఈ పాస్టర్లు చెప్పరండి. నాకు తెలిసి చాలా మంది చెప్పరు. వీళ్ళు ఎందుకు చెప్పరంటే గట్టిగా చెప్పామనుకోండి వాళ్ళు మానేస్తారని చెప్పరు. ఇది ఒక తలకా నొప్పి. గట్టిగా చెప్పొస్తున్నా ప్రేమతోనే చెప్పండి, తప్పేముంది? ప్రేమతోనే గద్దించండి, తప్పేముంది? వాళ్ళు మానేస్తారు, ఆదాయం పోయింది. ఇది పెద్ద ప్రాబ్లం అయిపోయానండి. ఇంకోటి చెప్పాలండి, ఇక్కడ సంఘంలో క్రమం ఏంటంటే ఈ రోజుల్లో మనకు వాట్సాప్ లో నేను మెసేజ్ ఒకటి చూశాను. నేను పేరు కూడా చెప్పేసినప్పుడు నాకేం అయ్యలేదు. వాట్సాప్ లో ఏం మెసేజ్ అంటే ఒక టీచర్ గారు రిటైర్డ్ అయిపోయిందంట. రిటైర్డ్ అయితే 40 లక్షలు డబ్బులు వచ్చినాయి అంట. 40 లక్షల్లో దశంభాగం తీసింది 4 లక్షలు. పేపర్లో పొట్టలంటే రబ్బర్ బ్యాండ్ వేసి ఆ పాస్టర్ గారికి ఫోన్ చేస్తున్నాను. పాస్టర్ గారు నేను రిటైర్డ్ అయ్యాను కదా, డబ్బులు వచ్చినాయి, మరి దశంభాగం తీశాను, ప్రార్థన చేద్దరు రండి అంది. ప్రార్థన చేద్దరు అనేసరికి ఈ పాస్టర్ గారు చక్కగా హ్యాపీగా స్నానం చేసి బూటు బెల్ట్ పెట్టుకుని పౌడర్ రాసుకుని హ్యాపీగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వెంటనే ఆ 4 లక్షల రూపాయలు దశంభాగం ఆ పాస్టర్ గారి చేతికి ఇచ్చి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, సతీష్ కుమార్ గారికి పంపాలన్నట్ట. దెబ్బకు కమ్ముదిని ఆ పాస్టర్ గారు
చెమట బట్టి తుడుచుకుంటూ మళ్ళీ ఏమన్నా అంటే మందిని కూడా మానేసిద్దని చెప్పేసి ప్రార్థన చేసి వచ్చేసాయంట. ఏమండి, నీ ఇంటి చుట్టూ తిరిగాడు పాస్టర్ గారు, నీకు బాప్తిసం ఇచ్చాడు, నువ్వు హాస్పిటల్ రోగంతో పడి ఉంటే హాస్పిటల్ చుట్టూ తిరిగాడు, నీ ఇంటి చుట్టూ తిరిగి వాక్యం చెప్పాడు, నీకు బల్లు ఇచ్చాడు, రక్షణ తీసుకొచ్చాడు, వాక్యం చెప్పినాడు పోయాడా? నవేడేస్ పాస్టర్స్ డూయింగ్ హీరోయిజం నాట్ బిబ్లికల్ వే. ఈయన కష్టపడి శ్రమపడి కాళ్ళు కీళ్ళు కొట్టుకుని సైకిల్ మీద తిరిగి 40 ఏళ్ళు సేవ చేసి నీకు బాప్తిసం ఇచ్చి బల్లు ఇచ్చి రక్షణ తీసుకొచ్చి వాక్యం చెప్తూ ఆహారం ఇచ్చినట్టు పోయాడా? సంఘ క్రమం మాట్లాడుతున్నా నేను, మీరు అడిగారు కాబట్టి నాన్న నేను చెప్పాలి, ఎందుకంటే నేను చాలా చోట్ల చెప్పే, నన్ను ఓపెనింగ్ చెప్తా, నాకేం భయం లేదు. గొర్రెలు పాడైపోతున్నాయి, ఎందుకంటే వాళ్ళకి ప్రాస్పెరిటీ చెప్పేశారు ఫుల్ గా. ప్రాస్పెరిటీ. యేసుప్రభు నమ్ముకో, మీ అమ్మాయికి అమెరికా సంబంధం వచ్చేసి యేసుప్రభు నమ్ముకో, 10 ఎకరాల పొలం కొనేస్తావు, యేసుప్రభు నమ్ముకో 10 ఎకరాలు చేపల చెరువులు కొనేస్తావు కాదంట్లు ఇస్తాడు. ఏది నీ వాక్యానుసారమైన క్రమశిక్షణ? తెలుగు రాష్ట్రాల్లో చండాలం అయిపోయింది ఇది. ఒక్క పాస్టర్ గారు ఒక చోట లెగ్ పెడితే నెల రోజుల్లో 10,000 మంది వస్తున్నారు. ఆ సంఘంలో 50 మంది, ఈ సంఘంలో 100 మంది, ఆ సంఘంలో 100 మంది చేసుకొని 10,000 మంది చేసుకుంటున్నావు నువ్వు. అంతే, నువ్వు కష్టపడినటువంటి, నువ్వు ప్రసవ వేదన పడి కన్నా గొర్రెలు కాదు. సంఘాలు సరి చేసుకోవాలి, అన్నిలకు కూడా ఎగతాళైపోయింది, ఇది ఎగతాళైపోయిందండి. నేను గట్టిగా మాట్లాడుతుంది దీని గురించి, ఎందుకంటే నేను యాక్సెప్ట్ చేయలేదు. దిస్ నాట్ బిబ్లికల్, వాక్యానుసారం కాదు ఇది. సంఘంలో విశ్వాసి, నేను ఇంకో మాట చెప్తా, గట్టిగా వినండి. నువ్వు చనిపోయినప్పుడు నీ శవపేటిక, నువ్వు ఏ సంఘంలో బాప్తిసం తీసుకున్నావో ఆ సంఘంలో నుంచి నీ శవపేటిక బయటికి వెళ్ళాలి. అది విశ్వాసి యొక్క గ్రేట్నెస్. క్రమం తప్పారండి, సంఘాలు క్రమం తప్పారండి, చాలా క్రమం తప్పారు. నేను దీని గురించి మాట్లాడాలంటే చాలా టైం పట్టింది, కానీ మనకు టైం లేదు కాబట్టి దీన్ని ఈ పాయింట్ ఇంతటితో క్లోజ్ చేస్తాను. రైట్ అన్న, ఈ విషయాలు ఎవరు మాట్లాడరు నిజం చెప్పాలంటే, బట్ ఈ ప్లాట్ఫామ్ ను ఉపయోగించుకొని దట్ ఈస్ వాట్ వీ వాంట్ టు టేక్. ఎక్కడైతే విషయాలు మాట్లాడరో, ఏ విషయాలు అయితే అంటే సంఘాల్లో మాట్లాడలేని పరిస్థితులు ఉన్నాయో అవన్నీ కూడా ఈ ప్లాట్ఫామ్ ద్వారా ప్రాక్టికల్ వేలో సత్యాలను తీసుకెళ్లాలనేది మా ఆశ. బట్ థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ అన్న, ఇట్స్ ఏ రియలీ కన్సర్న్. అంటే మీరు ఇందాక దాని గురించి ప్రాస్పరిటీ గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. రోజుల్లో అదే ఎక్కువ కనిపిస్తా ఉంటది. అలాగే విశ్వాసులకు కూడా దురద చెవులు ఎక్కువ, లేకపోతే వాళ్ళకి ఇటువంటి సందేశాలే, ఇటువంటి వాక్యాలే వినాలి, సరిచేసేవి లేకపోతే కరెక్షన్ కి సంబంధించినవి ఎవరు వినరు. స్ట్రాంగ్ వాక్యాన్ని ఎవరు వినని రోజులు ఇవి. దట్ ఈస్ ద రియాలిటీ ఈ రోజుల్లో. దాన్ని బట్టి పాస్టర్లు కానీ, వాక్యాన్ని చెప్పే వాళ్ళు కానీ, వాళ్ళకి నచ్చిన విధానంలో వారిని ఎలా మెప్పించవచ్చు, వాళ్ళని ఎలా సంతోష పెట్టాలి అనే కోణమే ఎక్కువైపోయింది. దేవుని సంతోష పెట్టాలి, వాక్యాన్ని మనము అందించాలి అనేది చాలా తక్కువ కనిపిస్తా ఉంది. సో దీని గురించి మనం ప్రార్థించాలి, అందరు కూడా తెలుసుకోవాలి. దట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్. అలాగే మీరు ఇందాక రెండవ విషయం అన్న, సెలబ్రిటీ పాస్టర్స్ ఎక్కువ అయిపోయారు మనకి. ఎవరైనా వాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వచ్చి ఒక పెద్ద బిల్డింగ్ కట్టేసి ఒక 25 days లో 52 days లో చర్చెస్ కట్టేసి పెద్ద పెద్ద చర్చలు. అలాగే విశ్వాసులు కూడా ఇక్కడ మంచి హై టెక్నాలజీ ఉంది, దాంతో పాటు సింగింగ్ బాగుంటది, పెద్ద పెద్ద హీరో పాస్టర్ గారు వస్తారు అని ఇటువంటి విషయాల్లో వాళ్ళు సంఘాలను వదిలిపెట్టి ఈ సంఘాల్లో జాయిన్ అవ్వటం మనం చూస్తా ఉన్నాం. దాన్ని బట్టి లోకల్ పాస్టర్స్ ఎవరైతే మీరు అన్నట్టు వెరీ ట్రూ, వాళ్ళు ప్రసవ వేదన పడి వాళ్ళ రక్షణలోకి నడిపించి వాళ్ళని విశ్వాసంలో బలపరిచి తీరా చూసేలేకి మనము ఇటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా మనము గమనిస్తా ఉన్నాము. అన్న నా క్వశ్చన్ ఏంటంటే అన్న, మీరు చెప్పింది నేను సమరైజ్ చేశాను, నేను కూడా చూస్తుంది. ఇటువంటి చూస్తున్నప్పుడు కొంతమంది వెలుగులో ఉంటారు, కొంతమంది ఇది కరెక్ట్ కాదు అని అనిపిస్తూ ఉంటుంది, బాధ కలుగుతూ ఉంటుంది, కానీ ఏం చేయాలో తెలియదు. సో ఇటువంటి విశ్వాసుల యొక్క అంటే భారం ఉన్న వాళ్ళు ఎలాగ అప్రోచ్ అవ్వచ్చు, లేకపోతే వారు ఎలా ఇటువంటి విషయాల్లో వారి యొక్క పాత్రని ఒక అడుగు ముందుకు ఎలా ఇయ్యొచ్చు? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎలాగంటే ఇప్పుడు ఇలాగే కొనసాగింది అనుకోండి, సంఘాలు డ్యామేజ్ అవుతాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి, చాలా గొడవలు కూడా వస్తాయి. నాకు తెలిసి చాలా చాలా సంఘాల్లో కూడా గొడవలు వచ్చినాయి. సో ఎప్పుడైతే మనం వాక్యానుసారంగా నడుస్తామో అప్పుడు ఆ సంఘం బాగుంటుంది, ఆ విశ్వాసులు కూడా క్షేమాభివృద్ధి చెందుతారు, అది పాస్టర్ గారికి కూడా ఆరోగ్యము. అయితే ఇట్లాంటి గ్యామ్లింగ్స్ చేసినప్పుడు అండి ఆ విశ్వాస పునాది కరెక్ట్ గా ఉండదు, ఫౌండేషన్ కరెక్ట్ గా ఉండదు. వాన కురిసెను, వరద వచ్చను, దాని పాటు గొప్పదందిన అది పడిపోలేదంటాడు. వాన కురిసెను, వరద వచ్చను, దాని పునాది సరిగా లేకపోతే ఎన్ని కట్టుకున్నా లాభం లేదు. అది వేస్తున్నారు ఈ రోజుల్లో చాలా మంది పాస్టర్లు, పునాది సరిగా ఇట్లా. ఎందుకంటే మనీ వచ్చేసింది, హీరోయిజం వచ్చేసింది,
సో వాక్యానుసారమైనటువంటి ట్రాక్ లోకి లేరు, వీళ్ళు ట్రాక్ తప్పారు. అదే నేను మాట్లాడుతున్నా. హీరోయిజం అంటే ఏంటంటే, ఇప్పుడు విశ్వాసులు అట్రాక్ట్ అవుతున్నారు. ఎప్పుడైతే ఈ మీడియా వ్యవస్థ వచ్చిందో, ఇప్పుడు సంఘ పాస్టర్ గారు వదిలిపెట్టేశారు. మీడియాలో కనపడతాడు ఆయన ఎవరు హీరోయిజం లాగా. ఒక అట్రాక్షన్ చేస్తాడు, అట్రాక్ట్ చేస్తాడు ఆయన. అసలు మా చిన్నప్పుడు అండి, మేము పెద్ద పెద్ద సేవకులతో తిరిగాం. మేము కూడా సంఖలో సంచేసుకుని ఇల్లు తిరిగి మేము వాక్యం చెప్పేవాడు, హిందూస్ కి చెప్పేవాడు, కొన్ని ఆత్మలు చెప్పేవాడు, ఆత్మలు ఫ్రెష్ పట్టుకొచ్చేవాడు. అదే పెరిగేది సంఘం. ఇప్పుడు ఇలా చేస్తారు, అట్రాక్షన్. ఇప్పుడు టీవీలో కూడా చూడండి, ఆడవాళ్ళు వాక్యం చెప్తారు, అయ్యో బాబు చూడలేకపోతున్నాం వాడు. అసలు లిప్టిక్లు, ముసుగేసుకోరు, అట్రాక్టింగ్, షోయింగ్, చెవులకి రింగులు పెడతారు, ఇంతింతలో రింగులు, కలరింగ్లు, షోయింగ్లు. సో క్రిస్టియానిటీ ఈజ్ నాట్ కలరింగ్. క్రైస్తవత్వం విశ్వాసం అనేటువంటి పునాది మీద ఉంది. ఆయన ఏదో పెద్ద పెద్ద డ్రెస్సులు వేస్తాడు. తర్వాత ఈ మధ్య కొన్ని ప్యాకేజీలు పెట్టారండి. సో ప్యాకేజీలు, దేర్ ఇస్ నో ప్యాకేజెస్ ఇన్ ద బైబుల్. ఆ ప్యాకేజెస్ మాకే ఇవ్వాలి, సేవకులకి ఇవ్వాలి ప్యాకేజ్. వీళ్ళేం పెట్టారు, అట్రాక్షన్ చేయడం కోసం. చచ్చిపోతే మీ ఇంటికి సమాధి పెట్టి వచ్చేసిద్ది, నీకు బర్త్డే కేక్ వచ్చేసిద్ది, నీకు పలానా వచ్చేసిద్ది, మీ ఇంటికి ఇది వచ్చేసిద్ది, నీకు ఫెసిలిటీస్ వచ్చేస్తాయి. ఇట్లాంటివన్నీ పెట్టేసి చెడగొట్టారండి. అప్పుడు దాకా ఏం ట్రెడిషన్ బాగా నడుస్తుంది. ఏంటి, ఒక విశ్వాసి దశమ భాగం గాని లేకపోతే కృతజ్ఞత అర్పణలు గాని ఇవన్నీ సంఘంలో తీసుకెళ్లి వేస్తుంటారు. సో దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ చర్చ్ అండ్ బిలీవర్. దిస్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ షెపర్డ్ అండ్ షీప్. సో ఇది చెడగొట్టేసేసారు. హీరోయిజం. మా గుంటూరులో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు చెప్పను నేను. ఆయన జుట్టుకి గోరింటాకు పెడతాడు. గోరింటాకు పెట్టిన తర్వాత నెత్తి మీద లైట్ పెడతాడు. ఆ లైట్ పెడితే తిరుగుతూ ఉంటాడు. అట్రాక్షన్ అనమాట, హీరోయిజం. ఈ పాస్టర్ గారు భలే ఉన్నాడే, డిస్కో లైట్లు వేసాడే, భలే చెప్తున్నాడే, అంటే భలే యాక్టింగ్ చేస్తున్నాడే, భలే అట్రాక్షన్ గా ఉన్నాడే. మా పాస్టర్ గారు ఏముంది, తెల్ల ప్యాంట్ తెల్ల చొక్క వేసుకుంటున్నాడు, ఆయన ఏం లేదు. సో ఈ కల్చర్ అనేటువంటిది సంఘాలను పాడు చేస్తుంది. సో ఈ కల్చర్ కరెక్ట్ కాదు, వాక్యానుసారం కాదు. మంచి బట్టలు వేసుకోవద్దనే బైబిల్ చెప్పట్లా. తగు మట్టుకు చక్కగా బట్టలు వేసుకో, వస్త్రాలు వేసుకో, దట్ ఈస్ గుడ్, అది బిబిలికల్. ఈ అట్రాక్షన్ అన్ని పెట్టేసేసి సంఘాల్లో, వేరే సంఘాల్లో ఉన్న గొర్రెలన్నింటినీ అట్రాక్ట్ చేసుకున్నప్పుడు ఏమైతే తెలుసండి, అసలు ఆ పునాది వాన కురిసెను, వరద వచ్చును, దానికి పాటు లేనిదను కూలిపోయాను. ఆ విశ్వాస పునాదుల మీద వేయకూడదు. అపోస్తలుల కార్యాలు 2:42. ఎప్పుడైతే మీరు రొట్టె విచ్చడం, ప్రార్థన చేయడం, ఎడతెగక చేసేటువంటి పునాది ఏం చేయాలంటే, వీటన్నిటిని తప్పించుకోవాలని ఏం చేయాలంటే సంఘాలలో ఉపవాస ప్రార్థనలు. దానికి అంటే ముఖ్యంగా వాక్యం క్లియర్ గా చెప్పాలి. ఎప్పుడైతే వాక్యం క్లియర్ చెప్తామో, ఆ వాక్యం పునాదుల మీద వాళ్ళు ఎప్పుడైతే కట్టబడతారో, ఇట్లాంటి హీరోయిజానికి, ఇట్లాంటి అట్రాక్షన్స్ కి అట్రాక్ట్ అవ్వరు. అదే మనం వాక్యానుసారంగా చెప్పొచ్చు అనమాట.